పిరమిడ్ సేవాదల్ అనే ఒక విభాగం ఉంది అనే విషయం ఎప్పుడు తెలిసింది? ధ్యానమా చక్రంలో ఆ ప్రాంగణంలో చేసే కార్యక్రమాలకి అది పెట్టారు. తర్వాత స్ప్రెడ్ అవుతూ మీరు ఏం ప్రోగ్రామ్స్ చేశారు పిరమిడ్ సేవాదల్ నుండి? నేను వచ్చిన కొత్తలో పిరమిడ్లు బాగా కాస్ట్ ఉండేవి. ఇంత పెట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నేను తక్కువ ధరకి పిరమిడ్లు ఏమైనా అందించాలని చెప్పేసి ధ్యానంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న సేవకి, ధ్యానంలోకి రాకముందు మీరు చేసిన సేవకి డిఫరెన్స్ ఏంటి? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ లేదు. మనం చేసే సేవ అది మన ధర్మం. హడతాల్లో అన్నదానం వింగ్ ఉంటుంది సార్. మీరు పిరమిడ్ సేవాదల్ నుండి అక్కడ ఎప్పుడైనా వర్క్ చేశారు? ఎప్పుడైనా వెళ్తే కష్టంగా ఒక 2 రోజులు. పిరమిడ్ వచ్చిన తర్వాత ఆ పిరమిడ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దానికి ఎంతమంది విజిట్ చేస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ భద్రాచలం రామాలయం ఉంది. అది ఎలాగైతే చిరకాలంగా ఉండిపోతుంది, దానికి తిరుగులేదని ఎలా అయితే అందరూ విశ్వసిస్తున్నారో. సార్, ఎప్పుడైనా మీరు అనుకున్నారా ధ్యానంలోకి రాకపోయి ఉంటే నా జీవితం ఎలా ఉండేది అని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చేది? ధ్యానంలోకి రాకపోతే నా జీవితం సమాప్తం అయిపోయింది. ధ్యానమే నా 2వ జీవితానికి నా జీవితం అసలైన జీవితం అయిపోయింది. పిరమిడ్ సేవాదళ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30 మీ PMCలో.